వెల్కమ్ టు V3 న్యూస్. V3 ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. యాకుత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్ స్మార్ట్ వాటర్ బాక్స్ లైన్ కు భూమి పూజ. హాజరైన ప్రజాప్రతినిధులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పండిట్ నెహ్రూ జయంతి వేడుకలు. నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. నిర్మల్ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారోత్సవాలు. జెండా ఆవిష్కరించిన చైర్మన్ జె నారాయణరావు పటేల్. ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో రైతు వేదిక వద్ద బీజేపీ నేతల ధర్నా. రైతు వేదికలపై మోడీ, బండి సంజయ్ చిత్రపటాలను వేయాలని డిమాండ్. ఆదిలాబాద్ జిల్లా బౌద్ మండలంలో గుస్సాడి సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్న మండలవాసులు. ఇక డీటెయిల్స్ కి వెళ్తే యాకుత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లోని బాలాజీనగర్ నుండి సరూర్ నగర్ లేక్ వరకు 9,33,00,000 రూపాయలతో స్మార్ట్ వాటర్ బాక్స్ లైన్ కు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యాకుత్పుర టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి సామ సుందర్ రెడ్డి, కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ సామ స్వప్న సుందర్ రెడ్డి, ఆల్ కాలనీ అసోసియేషన్ మెంబర్స్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందుకే కాలనీ అసోసియేషన్ మెంబర్ కూడా ఒక్కొక్క కాలనీ వైద్యుగా మీ చేతుల మీద కొబ్బరికాయ కొట్టండి. ఎందుకంటే సఫర్ అయ్యింది మీరు, అందుకే అంటే ఇది కూడా ఈ సంతోషమైనది కూడా మీరే చేసుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఐఎస్ సదన్ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైతే భూమి పూజ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ సామ స్వప్న సుందర్ రెడ్డి గారు, స్టాండింగ్ కమిటీ మెంబర్ గారు, అలాగే 5 కాలనీల కాలనీ సభ్యులు బాలాజీనగర్, శ్రీ బాలాజీనగర్, కృష్ణానగర్ 2, ఆదర్శ్ నగర్, సింగరేణి వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీనివాసనగర్ సభ్యులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం జరుగుతుంది. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే చిన్న వర్షానికి కాలనీలు మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మనము గత సంవత్సరం నుంచి ఈ బాక్స్ డ్రైన్ని టేకప్ చేసి 9,33,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దానికి మేయర్ గారు కూడా రావాల్సిందే. మేయర్ గారు కూడా సగం దూరం వచ్చి ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే మళ్ళీ మీటింగ్ వెళ్ళడం జరిగింది. అందుకే స్థానిక కాలనీ వాసులతోటి కార్పొరేటర్ గారితో ఇనాగ్రేషన్ని చేయడం జరిగింది. అలాగే ఏదైతే లక్ష్మీనగర్ కాలనీలో థీమ్ పార్కు 2,60,00,000 రూపాయలతోటి ఈరోజు ప్రారంభం చేస్తున్నాం, భూమి పూజ చేయడం జరుగుతుంది. అలాగే శంకేశ్వర్ బజార్లో ఏదైతే శంకేశ్వర్ బజార్ నుంచి 2 బట్స్ సింగరేణి కాలనీకి వచ్చే చెరువు పొంటున్న రోడ్డుని 45,00,000 రూపాయలతోటి 11 గంటలకు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అలాగే శ్రీనివాస్ నగర్లో ఏదైతే సీసీ రోడ్ ఉన్నదో 11,00,000 రూపాయలతోటి ఈరోజు ఇనాగ్రేషన్ జరుగుతుంది. అలాగే ఏదైతే ఎస్ఎన్ రెడ్డి నగర్లో నూతనంగా కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది, ఈరోజు అది ఇనాగ్రేషన్ కూడా మేడం గారు ఇంతకుముందుకే చేయడం జరిగింది. అలాగే నూతనంగా సీసీ రోడ్డు 20,00,000 రూపాయలతోటి సీసీ రోడ్డు కూడా భూమి పూజ పొద్దున్నే అయిపోయింది ఆల్రెడీ. అంటే దాదాపు నిన్నటి నుంచి ఈరోజు వరకు దాదాపు 30 కోట్ల రూపాయలతోటి 30 కోట్ల నిధులను ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అందుకు కాలనీ సభ్యులందరూ కూడా సంతోషపడుతూ కార్పొరేటర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ సోదరులకు దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాను. ధన్యవాదాలు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక నెహ్రూ చౌక్ వద్ద చాచా నెహ్రూ జయంతి సందర్భంగా పండిత నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ప్రజల బాగు కోసం ప్రతిక్షణం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల గురించి పోరాటాలు చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ తెలియజేశారు. చాచా పండిత్ జవహర్లాల్ నెహ్రూ బర్త్డే, మరి అదే రోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎందుకంటే చిన్న పిల్లలు ఈ చాచా నెహ్రూ చాలా ఇష్టపడుతుండే, చాలా ప్రేమ చేస్తుండే. దానికి ఇలా కాంగ్రెస్ పార్టీ టీం మొత్తం మా టౌన్ టీం వచ్చి ఇలా నెహ్రూ చౌక్లో శ్రద్ధాంజలి ఇచ్చినాం. ఇంకా చాచా నెహ్రూ ఈ దేశంకి తొలి ప్రధానమంత్రి,
మరి రోటీ కపడా మకాన్ నినాదాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, చాచా నెహ్రూ. అప్పుడు దేశం ఆజాదైనప్పుడు నిజాం స్టేటు మన ఇండియాలో కలిపినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ వచ్చినప్పుడు చాచా నెహ్రూ అన్నారు, తెలంగాణ వాళ్ళు చాలా అమాయకం, ఆంధ్రాలో కలుపుతున్నాం, ఆంధ్ర వాళ్ళు చాలా హుషారు ఉంటారు, కానీ మంచిగా చూసుకోవాలా, లేదంటే మరి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుందని ఆ రోజు చెప్పింది. తర్వాత మా దిగంబరావు పటేల్ వారు, రామచరెడ్డి సాబ్ గారు, సయీద్ ఖాన్ సాబ్ గారు వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఆ రోజులో జైళ్ళకు సుగా పోయినారు. తర్వాత సోనియా మేడం చూసి చిన్న పిల్లలు చనిపోతున్నారు, మరి వీళ్ళ తెలంగాణ వీళ్ళకి ఇవ్వాలా, ఎందుకంటే అప్పుడు చేసిన తప్పుకి కాంగ్రెస్ పార్టీయే చేస్తుందని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. మరి మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి ఇనాగ్రేషన్ చేసింది, శ్రీరామ్ ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీయే, చాచా జవహర్లాల్ నెహ్రూయే. మరి ఈరోజు మీరు చూస్తున్నారు దేశంలో ఇవాళ రెడీమేడ్ దుకాణానికి వచ్చి కూర్చొని, రెడీమేడ్ డెవలప్మెంట్ వచ్చి కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటుంది. మరి ఇది ఏమ్స్ ఎవరు కట్టినారు, ఈ బిఎస్ఎన్ఎల్ ఎవరు తీసుకొచ్చినారు, ఈ ఎలక్ట్రిసిటీ ఎవరు తీసుకొచ్చినారు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నది ఇది ఎవరు తీసుకొచ్చినారు. ఒక చిన్న ఇండస్ట్రీ మనకు లేకున్నా దేశ ఆజాద్ అయినప్పుడు, మనము బ్రిటిష్లతో పోరాడి మనము ఆజాద్ అయినప్పుడు ఎవరు ఒక చిన్న పరిశ్రమ లేకున్నా మన దేశం ఉండే. ఇవాళ ఇంత పెద్ద మన దగ్గర ఇండస్ట్రీ డెవలప్ అయింది, పెద్ద పెద్ద ఈ ఇండస్ట్రీలకి కారణం కాంగ్రెస్ పార్టీయే. బీజేపీ వాళ్ళైనా కానీ టీఆర్ఎస్ వాళ్ళ కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకురావాలా. మరి ఈ ఇండస్ట్రీ ఎయిర్లైన్స్ అయినా కానీ ఎయిర్పోర్ట్ అమ్ముకుంటున్నారు. రైల్వే ఎప్పుడైనా మనం ప్రైవేట్ అవుతుందని అనుకోలేదు, కానీ రైల్వేస్గా ప్రైవేటైజేషన్ చేసుకున్నారు. అట్లనే మేము అనేది ఏమంటే, పాలన రావాలంటే, ప్రజలకి మంచి రోజు రావాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళా రిటర్న్ గవర్నమెంట్లో రావాలా. ఎందుకంటే అందరికీ, చిన్నవాళ్లకు పెద్దవాళ్ళకు అందరికీ న్యాయం కావాలంటే కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని ఇవాళ చాచా నెహ్రూ పుట్టినరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. నిర్మల్ జిల్లా మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. సహకార సంఘం కార్యాలయం ఆవరణలో సహకార సంఘం జెండాను చైర్మన్ జె నారాయణరావు పటేల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘం బలోపేతానికి ఎంతో కృషి చేస్తుందన్నారు. సహకార సంఘం ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సదవకాశాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు తాడే వార్ విఠల్, నందగాం సర్పంచ్ అబ్దుల్ గనీ, సొసైటీ సీఈఓ భూమయ్య, డైరెక్టర్లు గోవిందరావు పటేల్ తదితరులు పాల్గొన్నారు. జయం జయం సదా జయం సంఘశక్తికి జయం జయం సహకారానికి సదా జయం నిరుపేదలను నిర్భాగ్యులను ఆదుకున్న సహకారవాదులకు జయం జయం సదా జయం సంఘశక్తికి జయం జయం బలహీనులను బడుగు వారిని ఒక్కటి చేసిన ఉద్యమానికి జయం జయం సదా జయం సంఘశక్తికి జయం జయం దోపిడి నుండి దీనజనులను కాపాడిన సహకార వ్యవస్థకు జయం జయం సదా జయం సంఘశక్తికి జయం కులాలకు సాయపడ్డ సహకార పరపతికి జయం జయం. सहकार वारोत्सव 67 वारोत्सव है। आज ये वारोत्सव हर साल की तरह ये साल भी हम वारोत्सव जो मनाएं। इसमें आज जो सहकार वारोत्सव का सब डायरेक्टर हम सब लोग मिलकर ये जो फ्लैग होस्टिंग करें और ये सहकार वारोत्सव ये कोऑपरेटिव सेक्टर में सहकार वारोत्सव को बहुत इम्पोर्टेंस है और ये 7 दिन चलने वाला है। और हमारा जो कोऑपरेटिव क्षेत्र है ये कोऑपरेटिव क्षेत्र से हमारे लोगों को, काश्तकारों को, सब लोगों को हमारे जो है सो लोडिंग करना, हर चीज़ का मदद जो है सो हमारे कोऑपरेटिव डिपार्टमेंट से है। और जो भी बिना सहकार नहीं उधार ऐसा बोलते, एक दूसरे को सहकार करे तो उन्नति होने वाली है। इसलिए ये हमारा कोऑपरेटिव डिपार्टमेंट बहुत ही
तरक्की पे आ गए। सो अभी तेलंगाना में हमारे मुख्यमंत्री के आशीर्वाद से, हमारे जो है सो एग्रीकल्चर एंड कोऑपरेटिव मिनिस्टर के आशीर्वाद से बहुत सारे कोऑपरेटिव द्वारा स्कीम्स देने वाले अभी भी हमारे कोऑपरेटिव डिस्टेंट ब्याज से अभी 25 सब्सिडी से उन्हें दे रहे। यहाँ पे कोऑपरेटिव सेक्टर में और हमारे एग्रीकल्चर कोऑपरेटिव मिनिस्टर का शुक्रगुजार करते हैं। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడ గ్రామంలో రైతు వేదిక వద్ద బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించిన రైతు వేదికలపై ప్రధానమంత్రి మోడీ, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చిత్రపటాలను వేయకుండా కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలను వేయడాన్ని తప్పుపట్టారు। రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్కు అభివృద్ధి పనులపై సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజిత సుధాకర్ రెడ్డి, బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లారెడ్డి సంతోష్ రెడ్డి, జిల్లా నాయకులు సంజీవ్ క్రాంతి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు। రైతు భవనంపై ఎంపీ గారి ఫోటో వెంటనే ఏర్పాటు చేయాలి। రైతు భవనంపై ఎంపీ గారి ఫోటో వెంటనే ఏర్పాటు చేయాలి। రైతు భవనంపై మోడీ గారి బొమ్మ వెంటనే ఏర్పాటు చేయాలి। జిందాబాద్ బీజేపీ జిందాబాద్। వేదిక మీద ఏవైతే ఫోటోలు ఉన్నాయో ప్రోటోకాల్కు వ్యతిరేకంగా ప్రోటోకాల్ ఆఫీసర్ను ఎంబడే ఎంచెల్లి తొలగించాలని చెప్పి, సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। ఎంపీ గారు పెట్టాలి, లోకల్ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే గారు పెట్టాలి। మరి ప్రధానమంత్రి ఎందుకు లేదు? కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టినటువంటి దీని మీద అంటే మీ ఇష్టం ఉన్న ఫోటోలు పెడతారు। మీకు అధికారులు నైతిక విలువలతో కూడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలను తయారు చేస్తాను, ఇప్పుడు ఏం చేస్తున్నావు? దొరతనం ఏం చేస్తున్నావు? అధికారులను నువ్వు టీఆర్ఎస్ పార్టీ లెక్కనే మాట్లాడుతావు। టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త లెక్క పనిచేస్తామన్నోళ్ళనే నువ్వు పెట్టుకుంటున్నావు। పోలీసు వాళ్ళు అట్లే పెట్టినావు, రెవెన్యూ వాళ్ళు అట్లే పెట్టేసినావు, కలెక్టర్ని అట్లే పెట్టినావు, ఎస్పీని అట్లే పెట్టినావు। మీ జాగీర్ కాదు ఇది రాజ్యాంగం ప్రకారంగా, చట్ట ప్రకారంగా పోవాలి। నువ్వు ఆఖరికి బూతులు మాట్లాడుతున్నావు, భాష వదిలిపెట్టేసేసినావు, నైతిక విలువలు వదిలిపెట్టేసేసినావు, ఇష్టారాజ్యాంగం నడుతున్నావు। ఇది ఒక ధృతరాష్ట్రుని పాలన, ఇది ధృతరాష్ట్రుని పాలన। ధృతరాష్ట్రుడు దుర్యోధను రాజ్యం చేయాలన్నట్టుగా నువ్వు కొడుకును రాజ్యం చేయాలనుకున్నావు, కానీ అది కుదరని పని। ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది రాజుల రాజ్యం, రాజుల పాలన కాదు। రాబోయే రోజుల్లో ప్రజలు నీకు గట్టిగా బుద్ధి చెప్తారు, మేము కూడా ఊకోము। నువ్వు మొన్న అధికారి ఎన్నోసార్లు వస్తుండు, నిన్న కూడా వచ్చిపోయిండు। నిన్న వచ్చినప్పుడు మా రైతు వేదిక పైన ఉన్న ఫిగర్లు ఆయన చూడలేదా? కేసీఆర్ది, కేటీఆర్ది పెట్టినప్పుడు మా బండి సంజయ్ గారిది, ఎంపీ గారిది ఎందుకు పెట్టలేదు? అది పెట్టడం కరెక్ట్ కాదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కూడా పెట్టాలి కదా వీళ్ళది పెట్టినప్పుడు? ఇవన్నీ ఈజీఎస్ నిధులు, కేంద్ర నిధులతోటి రైతు వేదికలు కడుతున్నారు। ఇది మా చీకోడ్లో ఈ రైతు వేదికకు స్థలం నేనే ఇప్పించడం జరిగింది। చీకు కాకుండా నా సొంత డబ్బులతోటి ఈ స్థలం కొనించి ఇక్కడ కట్టడం జరిగింది। ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని పరుపులపల్లి గ్రామంలో గుస్సాడి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి। మహారాష్ట్రలోని ఇప్పగూడ గ్రామానికి చెందిన గుస్సాడి బృందం బోధ్ మండలంలోని పరుపులపల్లి గ్రామానికి వచ్చి ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తుడుం, వట్టె, పర్రా, కోడాల్, గుస్సాడి టోపీలకు పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోధ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నైలు, బోధ్ సబ్ ఇన్స్పెక్టర్ రాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు। మీతో పాటు మంచి ఏదున్నా కూడా వాళ్ళకి చెప్తూ నేర్పియండి। ఎందుకంటే ఇప్పుడు మీ కళాకారులు ఏ విధంగా మీరు ఎంత
బాగా చేస్తున్నారు. స్వీకరించేటప్పుడు మీతో పాటు సహకార సంఘం 67వ వారోత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ఆవరణలో సహకార సంఘం చైర్మన్ పొనగంటి సంపత్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కొరకు సహకార సంఘం పాలక మండలి రైతులకు ఎల్లవేళలా సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, సహకార సంఘం వైస్ చైర్మన్ తిరుపతి, డైరెక్టర్లు, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షులు టంగుటూరు రాజ్ కుమార్, హమాలీ సంఘం అధ్యక్షులు దేశిని కోటి తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట సహకార సంఘంలో మిత్రుడు పొనగంటి సంపత్ గారు జెండా ఆవిష్కరించడం జరిగింది. దీనికి మా సహకార డైరెక్టర్లు, మా మాజీ ఈనాడు ప్రతి సంవత్సరం నాడు నవంబర్ 14 రోజు వారోత్సవాలు మరి సహకార సంఘాలు బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈనాడు విలేజ్లలో మరి గ్రంథాలయ వారోత్సవాలు మరి సహకార వారోత్సవాలు కూడా నవంబర్ 14 నుంచి 20 వరకు కూడా తెలంగాణ రాష్ట్రం టోటల్గా వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ప్రతి పండించిన గింజను కూడా సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసుకుంటూ మరి ఈనాడు వారికి ఎట్లాంటి మరి ఫెర్టిలైజర్ కావచ్చు, లోనింగ్ కావచ్చు, ప్రతి విషయంలో కూడా మరి సహకార సంఘాల వారోత్సవాల సందర్భంగా దాన్ని చర్చించుకుంటూ మరి ఏదైతే చదువు ఎంత ముఖ్యమో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, అలాగనే విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి పండుగను చక్కగా జరుపుకోవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియా ప్రజలకి, మన ఇండియాతో బయట ఉన్న వాళ్ళు, భారతదేశం వాళ్ళకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ ఈ పండుగ మంచి జరుపుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి, మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను శుభాకాంక్షలు. నమస్కారం, హ్యాపీ దీపావళి. ఇవాళ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ప్రజలకి, మరి తెలంగాణ ప్రజలకి, మరి మన ఆల్ ఓవర్ ఇండియా ప్రజలకి, మన ఇండియాతో బయట ఉన్న వాళ్ళు, భారతదేశం వాళ్ళకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వైభవంగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. గంజ్ రోడ్, అంబేద్కర్ చౌక్, అరటి చెట్లు, అరటి పూలు, బంతి పూలు, మట్టి ప్రమిదలు, రంగురంగుల ముగ్గులతో పలు కూడళ్లు నిండిపోయాయి. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ అరటి చెట్లను, బంతి పూలను ముస్లిం సహోదరులు అమ్ముతున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా దీపావళి పండుగ వేడుకలు సాగుతున్నాయి. पहले मुख ले लो. पहले मुख ले लो. లింగంపల్లి గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేశామని, కార్పొరేటర్గా తాను చేసిన అభివృద్ధి పనులను చూసి రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో తనను గెలిపించాలని షేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కోరారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ 25 లక్షల రూపాయల నిధులతో లింగంపల్లి గ్రామంలో నిర్మించనున్న మినీ ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాల్కు రాగం నాగేందర్ యాదవ్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగంపల్లి గ్రామంలో ఒకప్పుడు ఎన్నో సమస్యలు ఉండేవని, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామంలో వీడీసీసీ, సీసీ రోడ్లతో పాటు యూజీడీ పైప్లైన్ నిర్మాణం పనులు చేపట్టామన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు దుర్గం వీరేశం గౌడ్, లింగంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు గడ్డం రవీందర్ యాదవ్, సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, రాగం అనిరుద్ధ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లింగంపల్లిలో గత 2 నెలల క్రితం నేను విజిట్కి వచ్చిన రోజు అడిగినరు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి, మినీ ఫంక్షన్ హాల్ లాగా కమ్యూనిటీ హాల్ కావాలి, ప్లేస్ ఉంది, మీరు ఏదైనా శాంక్షన్ చేయాలంటే నేను కార్పొరేటర్ ఫండ్ నుంచి ఒక 25 lakhs అప్పుడే నేను అనౌన్స్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు టెండర్లు పెట్టించేసి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి 25 లక్షలు ఏదైతే ఈ కమ్యూనిటీ హాల్కి ఇచ్చినామో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి మంచిగా మీరు దగ్గర నిలబడి అందరూ కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసేటట్టుగా నేను కూడా అధికారులకు చెప్తాను, మీరు కూడా నిలబడి కట్టించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ముఖ్యంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదే రకంగా బస్తీ దవాఖానా గురించి కూడా చెప్పడం జరిగింది. బస్తీ దవాఖానాకు ప్రపోజల్ ఇచ్చినాను, అది కూడా త్వరలో అయిపోతుంది. మీరందరూ కూడా మరి రాబోయే ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చేది ఉంది, మీరందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఎంబడి ఉండాలి, నా ఎంబడి ఉండాలి. మరి మేము ప్రజల్లో అనునిత్యం పనిచేస్తూ ఉన్నాం, పనిచేసే వానికి అవకాశం ఎప్పుడు ఉంటుంది కాబట్టి పనిచేసే అనునిత్యం మీతో మమేకమై పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మాకు రాబోయే ఎలక్షన్లో మంచి సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే రకంగా మీరు కృషి చేయాలని కాంక్షిస్తూ, మరి లింగంపల్లి అంటేనే షేర్లింగంపల్లి, మరి షేర్లింగంపల్లి విలువను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, రోడ్ల నుంచి ఇట్లా వస్తూ ఉంటే ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఉండేనో నాకు తెలుసు. నేను ఎప్పుడు వచ్చినా నాకు మల్లికార్జున ఈడ ఒక ఫోటో పెట్టేసి, అంకుల్ ఈడ మొత్తం ఇది ఉంది, నువ్వు ఇది రోడ్ వేస్తేనే బాగుంటుందని చెప్తా ఉండే. నేను అది కాకుండా నేను అంచెలంచెలుగా చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ అంత నీరు కలుషితమైనటువంటి నీరు ప్రవహిస్తూ ఉండే మన పైప్ లైన్లలో ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం వేసినటువంటి మంచినీటి పైప్ లైన్లు. వనపర్తి జిల్లా అమరచింత మండలం కేంద్రంలో ఖానాపూర్కి చెందిన యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాసులు తనకు సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ముందు నిరసన చేశారు. అనంతరం ఆంధ్రా బ్యాంక్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ వనపర్తి జిల్లా కార్యదర్శి పి అరుణ్ కుమార్, మండల కార్యదర్శి సి రాజు, పట్టణ కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు జిల్లా నాయకులు ఏ సామేలు, భక్తరాజు, కురమన్న పార్టీ పట్టణ నాయకులు జిలానీ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయాలి, మహిళలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి పెట్రోల్ పోసి కాల్చి చంపడము మరి కిరాతకంగా జంతువుల కంటే హీనంగా ఈ తయారైంది. దీన్ని ఖండిస్తూ ఈ అమ్మాయిని దాదాపు కాల్చి కూడా ఒక వారం రోజుల తర్వాత ఇది బయటకు పడింది. అంతవరకు ఎవరికి కూడా బయట పడకుండా ఇది చాలా జాగ్రత్త వహించిన దుండగుడు కనుక ఆ దుండగుని వెంటనే చట్ట ప్రకారం శిక్షించి బుద్ధి చేయాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా మహిళలపై రేప్ కేసులు ఎక్కువైతున్నాయి, అత్యాచారాలు ఎక్కువైతున్నాయి. వాళ్ళను చంపేయడము చాలా ఈజీగా అయిపోయింది. కనీసం మనం ఒక కుక్క పిల్లని కూడా చంపలేం, కానీ మహిళను మాత్రం చాలా ఘోరంగా హీనంగా చంపుతున్నారు. ముఖ్యంగా ఈ టీవీ సీరియల్ కానీ, ఈ టీవీలో కానీ, ఫిలిమ్స్ కానీ ఇది చూడడం వలన పిల్లలంతా యూత్ అంతా చెడిపోయి ఈ సినిమాలో కొన్ని దృశ్యాలు చూసి ఇట్లా చేయడం కూడా ఈజీ అని అందరికి అర్థమైపోయింది. కనుక ఇది ఇంతకుముందు ఢిల్లీలో ఒక నిర్భయ కేసు జరిగింది, మన షాద్నగర్ లో ఒక దిశ కేసు జరిగింది. ఇప్పుడు మన ఏరియాలో ఇన్ని సంవత్సరాల ఖానాపూర్ గ్రామానికి చెందిన శ్వేత
హత్యకి నిరసనగా అత్యాచారానికి నిరసనగా నిందితుడు శ్రీనివాస్ని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి సిపిఎం యునైటెడ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలియజేస్తాను. అమర్చింత మండల కేంద్రంలో ఈరోజు హత్యకు పాల్పడ్డ శ్రీనివాస్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ప్రభుత్వ యంత్రాంగం ఖచ్చితంగా ఒక నెల రోజుల్లోనే ఆ నిందితుని కఠినంగా శిక్ష పడేట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మహిళలకి రోజు రోజు హత్యలు పెరుగుతున్నాయి, అత్యాచారాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించడంలో విఫలమవుతుందని చెప్పేసి వీటిని అరికట్టాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే స్త్రీలకు భద్రత లేదు. ఈ దేశంలో గాంధీ కళ్ళగన్నాడు, అర్ధరాత్రి మహిళలు స్వాతంత్రం వచ్చినాడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి మాట్లాడాడు. అర్ధరాత్రి కాదు పగలపొడి కూడా తిరిగిన పరిస్థితి ఈరోజు మహిళలకు ఉన్నది. మనం చూసాం. అంతమంది గతంలో సంబంధించింది ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసి చంపారు. అట్లాగే నిర్భయ అత్యాచారం చేసి చంపారు. మొన్న అత్రాసులో అత్యాచారం చేసి చంపారు. ఈ రోజు ఇక్కడ మన శ్వేతని చంపడం అనేది దుర్మార్గమైన సంఘటన జరుగుతూ ఉన్నాయి. దేశంలో ఈ పరువు హత్యల పేరుతోటి హత్యలు చేస్తున్నారు. ఒక పక్క మళ్ళా ప్రేమ లేకుంటే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అత్యాచారాలు చేసి హత్యలు చేస్తున్నారు. ఇవన్నీ సంఘటనలు భారతదేశంలో స్త్రీలకి రక్షణ లేని పరిస్థితి కనిపిస్తుంది, మహిళలకి భద్రత లేని కనిపిస్తుంది. కనుక ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు మాత్రం భద్రత లేదు, ఆడపిల్లలకి రక్షణ లేదు. కనుక వీటి రక్షణ కలిగినట్టుగా చైతన్యం తీసుకొచ్చేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు తీసుకురావాలి. ఎవరైతే నిందితులు ఈరోజు అనేక చట్టాలున్నాయి, లొసుగులున్నాయి, చట్టాలు కనుక తప్పించుకున్న ప్రయత్నం చేస్తారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామంలో గల బావిలో స్థానిక సర్పంచ్ చేపపిల్లలు వదలడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో సర్పంచ్కు ఎన్నిసార్లు చెప్పినా బావిని పూడ్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బావిలో ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చి మొక్కలు ఉండటంతో దుర్వాసనతో పాటు దోమల వలస రోగాల బారిన పడుతున్నామని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది ఇక్కడ మా ఊరిలో మీ గులబజార్ గ్రామంలో మా బజార్లో బావి ఉంది మా ఇంటి దగ్గర. దాన్ని వాసనకి మేము తట్టుకోలేకపోతున్నాం. మా సర్పంచ్ గారు వచ్చి చేప పిల్లలు పోశారు. వీటిని ఎవరు పట్టించుకోవడం లేదండి. బాగా వాసన వస్తుంది. ఊట బట్టి మా మిషన్ షెడ్ ఇవన్నీ కూలిపోయినాయి. అదండి మా బాధలు. సర్పంచ్ గారు ఏమన్నారు? సర్పంచ్ గారు ఏమంటారు? బూడిపిస్తాం అని అంటారు, కానీ బూడిపేయట్లేదు. ఇప్పటి నుంచి కాదండి, ఒక 5-6 సంవత్సరాల నుంచి అంటారు, బూడిపట్లేదు. వాసనకి మేము తట్టుకోలేకపోతాం. దోమలు, ఈగలు అన్నీ బాగా ఉంటాయి. ఈ బావి వల్ల మా దారి మొత్తం ఊట బట్టి మొత్తం కూలిపోయింది. మా ఇంట్లో ఊటను కూడా దారి లేదు. రాత్రిపూట పోతామన్నా అందులో పడేటట్టు ఉందండి. బాగా ఇబ్బంది ఉంది. ఇప్పుడు హెడ్లైన్స్. యాకుత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్ స్మార్ట్ వాటర్ బాక్స్ లైన్ కు భూమి పూజ, హాజరైన ప్రజాప్రతినిధులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పండిట్ నెహ్రూ జయంతి వేడుకలు, నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. నిర్మల్ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారోత్సవాలు, జెండా ఆవిష్కరించిన చైర్మన్ జె నారాయణరావు పటేల్.
ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో రైతు వేదిక వద్ద బీజేపీ నేతల ధర్నా. రైతు వేదికలపై మోడీ, బండి సంజయ్ చిత్రపటాలను వేయాలని డిమాండ్. ఆదిలాబాద్ జిల్లా బౌద్ మండలంలో గుస్సాడి సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్న మండలవాసులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.